మేడిగడ్డ కుప్పకూలం వెనక అసలు నిజాలేంటి? కుప్పకూలిన పిల్లర్ను కట్టింది మంత్రి కోమటిరెడ్డికి చెందిన కంపెనీనే అన్నారు కేసీఆర్. తాను కాంట్రాక్టర్నే కాదన్న కోమటిరెడ్డి సదరు కంపెనీతో మాజీ మంత్రి హరీష్ రావుకు లింక్ ఉందన్నారు. ఎవరు నిజం, ఏది నిజం? ఆ ముచ్చటేమో కానీ మాటల యుద్ధం మంటలు రేపుతోంది. మాచారెడ్డి మండలంలో 25 సెంటీమీటర్ల వర్షం కురిసి పెద్ద వరద మానేరు వాగులు వచ్చేసి ఆ మిడ్మేనర్ కట్ట కొట్టుకొని పీకినారు. అది కట్టినోడు ఎవడండి? ఇలా అడ్డం పొడుగు మాట్లాడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, ఇలా మంత్రి వాళ్ళ కంపెనీ, వాళ్ళ అమ్మ పేరు మీద ఉండే కంపెనీ వాళ్ళు కట్టిండ్రు. మేము అన్నాడు కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలే, మేము పెట్టకపోదుమా అని జైలు లేకపోదుమా మీ లెక్క చిల్లర కథ వాడానంటే మిడ్మేనర్ డ్యామ్ అంట. బుద్ధి ఉండాలి కేసీఆర్. అది కట్టింది ఐవీఆర్సీలు డమ్మీ పేరు మీద, బినామీ పేరు మీద హరీష్ రావు చేసుకున్నాడు. మా ముఖ్యమంత్రి గారికి లేఖ నిన్న స్టేజ్ మీద చెప్పిన, రేపు లేఖ పంపుతూ మిడ్మేనర్ మీద ఎంక్వైరీ చేపిస్తున్నాడు. ఆ మిడ్మేనర్ కట్టింది ఎవరు, ఆ అకౌంట్ కేసీఆర్ అకౌంట్లోకి వచ్చినాయా లేదా డబ్బులు, ఆ ఎంక్వైరీ రిపోర్ట్ తర్వాత అప్పుడు కేసీఆర్ మాట్లాడి నాకు తప్పకుండా క్షమాపణ చెప్తాడు. ఎందుకంటే ఆయనకు తెలియకుండా ఒక బినామీ కంపెనీ మీద ముత్యాల నాయుడు అనే బినామీ పేరు మీద హరీష్ రావు చేసుకున్న వర్క్ అది. రైతులకు నష్టపరిహారం ఇచ్చి తీరాలి. అప్పటిదాకా మిమ్మల్ని వెంటాడతాం, వేటాడతాం. రేపు మా పార్టీ నిరసన దీక్షలు కూడా ఉన్నాయి. తర్వాత ఖచ్చితంగా 500 రూపాయలు ప్రతి పంటకు బోనస్ ఇవ్వాలి. రాష్ట్రంలో పండిన ప్రతి పంట కొనాలి. మేము జొన్నలు కొనము, అవి కొనమంటే పంట కలవదు బిడ్డ. మీరు అన్నిటికీ బోనసులు ప్రకటించండి, ఇక మొత్తం కొంటామని కాదు. అవి గోల్మాల్ చేసే కదా మీరు ఓట్లు తీసుకున్నారు. అందుకే మీరు ఓట్లు తీసుకున్నారు కాబట్టి మీరు లత్కోర్ వాగ్దానాలు చేసి మీ ఇష్టం వచ్చినట్టు మీ నోరు ఎంత వస్తుందంత చెప్పి చేశారు. కాబట్టి వెంటనే బ్యాంకులతో మీటింగ్ పెట్టాలి. రుణమాఫీ మీద స్పష్టత ఇచ్చి మీరు కిస్తీలు కడతారా, సస్తారా, బతుకుతారా, ఏం చేస్తారో రైతులకు బ్యాంకుల నుంచి ఇబ్బందులు రాకుండా చూడాలి. ఒకటి. రెండవది 500 బోనస్ ఇవ్వాలి. ఇవ్వకపోతే పులుల్లాగా మీ గొంతు కరిసి సంతం జాగ్రత్త అని మనవి చేస్తా ఉన్నాం. కేసీఆర్ వేటాడి వెంటాడిన కాళ్ళు పైన పెట్టి చేతులు కింద పెట్టి నడిచిన ఆ పార్టీ ఉండదు, అది బతకదు. ఆయన పొలం బాట బదులు తిహార్ జైలుకి పోయి ఆ బిడ్డను వారానికి ఒకసారి పరామర్శించిన ధైర్యం చెప్తే మంచిది. ఆ బేలా రాదు 2-3 ఏళ్ళ దాకా. ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎంతమంది జైలుకి పోతారో తెలియదు. అందుకనే వాళ్ళు రాజకీయాలు చాలు సంపాదించుకున్న కాడికి. ఎవరన్నా బిడ్డ ఇన్ని రోజులు జైల్లో ఉంటే తండ్రి పోయి చూసిరాడు అనే ములాఖాత్ తీసుకొని పొలం బాట వచ్చి ఇంతమంది చచ్చిపోయానంటే సావాలని కోరుకుంటున్నాను. మాకు బాధ అనిపిస్తుంది. కరువు వచ్చింది, నువ్వు చేసిన పాపాలతో మాకు కరువు వచ్చింది. యాదాద్రిలో నోడు మారవన్నారా పేరు, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ సాగుంటే అయిపోతుంది. పేరు మార్చి అధికారం ఓడిచ్చిండు. నీ కారు బొమ్మ వేసుకున్న పిల్లర్ మీద నీ ఫోటో వేసుకున్నావు, అది శని పట్టింది. ఏం పాపాలు చేసిండో ఎన్ని చేసిండో కానీ సరే ఇప్పుడు ఆ కుటుంబం అనుభవిస్తుంది. అందుకని చెప్తాను నాతో పెట్టుకో కేసీఆర్ మంచిగా ఉండదని చెప్పి.